లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. టీనేజ్ రాగానే ఏం ప్రాబ్లం తెలుసా? మనీ. సో పాకెట్లో మనీ ఉన్నది. మనీ పాకెట్లో లేనప్పుడు ఏం చేయాలనిపించదు. అంటే ఏం చేయాలనిపిస్తుంది, అమ్మాయితో సరదాగా తిరగాలనిపిస్తుంది, కానీ పాకెట్లో డబ్బులు ఉన్నాయి. ఊరికే పేరెంట్స్ అడగాలంటే పేరెంట్స్ తిడతారు. అయితే నేనేమంటానంటే, నీకు అమ్మాయిలతో తిరగాలన్నది, లేకపోతే మంచి మంచి బట్టలు వేసుకోవాలన్నది, సో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంటే వెంటనే ఒక డెసిషన్ తీసుకో. అయితే మన ఇండియాలో ఏంటంటే పుస్తకాలు బట్టి పట్టు. సో చెప్పిన చదువుకుంటా, సో కంటిన్యూగా పుస్తకాలు రాసుకుంటా, అదే నోట్స్ రాసుకుంటా ఉండమని చెప్తారు, కానీ మనీ సంపాదించేవే చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఫస్ట్ వాళ్ళకి తెలియదు. అయితే నేనేమంటానంటే, మీరు అడల్ట్ కాకన్నా ముందే మీరు ఈ వీడియో చూస్తుంటే నేను చెప్తున్నా ఏంటంటే, మీరు చిన్న ఏజ్ నుంచి మినీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో మినీ బిజినెస్ చాలా ఉన్నాయి. అంటే చిన్నగా ఐటమ్స్ సేల్ చేయడం, లేకుంటే ఏదన్నా మాల్లో కానీ ఎక్కడైనా మీకు ఇప్పుడు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి వెబ్సైట్స్ డిజైన్ చేసుకోవచ్చు ఓన్గా. దాంతోపాటు మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది. దాంతో మీరు ఆ వెబ్సైట్ని మీరు డొమైన్ తీసుకొని సో చిన్న మినీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో మినీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కొంచెం అమౌంట్ కావాలంటే పేరెంట్స్ ఇయ్యరు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది. సో అమౌంట్ వస్తే దాంతో మీరు ఒక మినీ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు పాకెట్ మనీ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా, నువ్వు ఇటు చదువుకుంటా, ఇటు అమ్మాయిలతో ఇటు వీళ్ళతో తిరగాలంటే ఇంత టఫ్ ఇదంతా వేయాలంటే, ఏదైనా బిజినెస్ ఏదైనా ఫస్ట్ టఫ్ అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, కానీ చేసుకుంటూ పోయినావు అనుకో నీకు ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పడ్డ కష్టానికి నీకు ప్రతిఫలం డబ్బు రూపంలో వచ్చిందనుకో, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సో నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే లోపల నీ చేతిలో డబ్బు ఉంటుంది. ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీ చేతిలో డబ్బు ఉంటుంది. దాంతో నువ్వు జాబ్స్కు వెతుకునేంత లోపల నీ దగ్గర పాకెట్ మనీ ఉండడం జరుగుతుంది. దాంతో నువ్వు ఇదే బిజినెస్ని గ్రో చేసుకుంటా పెద్దగా స్థాయికి వెళ్ళచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని, ఏఐని యూజ్ చేసుకొని చాలా టైప్ బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ టూల్స్ ఉన్నాయి, ఏఐలో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని నువ్వు డిజైనింగ్ కానీ, ప్రొడక్ట్ యానిమేషన్ కానీ, సో నువ్వు వస్తువు సేల్ చేయాలనుకుంటే దాన్ని మంచిగా డిజైన్ చేసి కస్టమర్కి మంచి క్వాలిటీతో అందే విధంగా నువ్వు సేల్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది ఎవరికి చెప్పారు. మనకి స్కూల్లో ఇండియాలో ఎడ్యుకేషన్లో స్కూళ్ళలో ఎక్కడ చెప్పారు. మనమే నేర్చుకోవాలి. యంగ్ ఏజ్ నుంచి నువ్వు ఇది చేయడం వల్ల నీకు పాకెట్ మనీ ఉంటుంది. సొంతంగా నువ్వు వస్తువులు కొనుక్కోవచ్చు, దాంతోపాటు నువ్వు ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుందా? ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రతి మనిషికి, అమ్మాయికైనా అబ్బాయికైనా కోరికలు ఉంటాయి. కోరికలు టీనేజ్లో ఇంపాసిబుల్ ఆపుకోవడం. సో కొందరు కంట్రోల్ చేసుకుంటారు, కొందరు కంట్రోల్ చేసుకోలేరు. సో కంట్రోల్ చేసుకొని వాళ్ళకి నేను చెప్తున్నా, కంట్రోల్ చేసుకున్న వాళ్ళైనా మీరు నేను చెప్పింది చెయ్యొచ్చు. లేకుంటే మీ ఫాదర్ డబ్బులు ఇస్తుందంటే పర్లేదు. ఇప్పుడు ఫాదర్ డబ్బులు ఇస్తే దాన్ని విచ్చలవిడి ఖర్చు పెట్టకుర్రి. అంటే దేనికంటే దాన్ని ఖర్చు పెట్టకుర్రి. మీరు సొంతంగా ఏదైనా బిల్డ్ చేయరు, మీరే ఎంటర్‌ప్రెన్యూర్‌గా కండి. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే మీకు జాబ్స్ ఎవ్వరు ఇవ్వరు. తిరగాల, దానికి కూడా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి, టెస్ట్లు ఉంటాయి. సో టైం పడుతుంది. సో నేను ముందే చెప్తున్నా ఏంటంటే, మీరు తొందరగానే మీరు మీరు జాబ్కు దానికంటే ముందే మీరు సొంతంగా ఏదైనా బిల్డ్ చేస్తే మీరే చాలామందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఏ బిజినెస్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యి నీకు ఒక ఫుల్ బ్లూ ప్రింట్ ఉందనుకో, ఐడియా ఉందనుకో, చేయొచ్చు. చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. నీకు చేయాలని లేనప్పుడు వేస్ట్ అది. సో ఎవరైతే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్, కొందరు
పూర్ పీపుల్ నుంచి ఉంటారు, కొందరు రిచ్ పీపుల్. సో వాళ్ళ దాంట్లో కూడా ఉంటారు బిజినెస్ మైండ్ సెట్. కొందరు రిచ్ పీపుల్ దాంట్లో కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, జాబ్ చేయాలని ఉంటాయి. కొందరు పూర్ పీపుల్ దాంట్లో మిడిల్ క్లాసుల వాళ్ళైనా పూర్ పీపుల్ దాంట్లో వాళ్ళకి బిజినెస్ చేయాలని ఉంటాయి. ఎందుకంటే లగ్జరీ లైఫ్ అనేది బిజినెస్లోనే పొందవచ్చు, జాబ్లో పొందలేము. ఎందుకంటే జాబ్లో నువ్వు లిమిటెడ్ సాలరీ వస్తుంది, బిజినెస్ అన్లిమిటెడ్ ఉంటుంది అట్లా. సో నేనేమంటున్నానంటే యంగ్ ఏజ్ నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే నీ టీనేజ్ అయిపోయే 20s లోపల నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బిజినెస్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, సో దానికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, సో ఎలాంటి స్టెప్స్ ఫాలో కావాలనేటివి నీకు తెలుస్తాయి. దాంతో నువ్వు ఎదగడం జరుగుతుంది. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, మైండ్ని కంట్రోల్ ఉంచుకున్న వాళ్ళు మాత్రమే బిజినెస్లో సక్సీడ్ అవుతారు. కంట్రోల్ లేని వాళ్ళు వదిలేయండి, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. మైండ్ని కంట్రోల్గా ఉండి సో అదుపు తప్పకుండా. సో అంటే నేనేమంటానంటే మీరు మినీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు మనీ వచ్చడం స్టార్ట్ అయిందనుకో, ఎవరికైనా స్టార్టింగ్లో ఫెయిల్ అవుతారు, మిస్టేక్లు అవుతాయి. సో దాన్ని తెలుసుకుంటా, ఫాలో చేసుకుంటా, సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటా వెళ్తే మాత్రమే సొల్యూషన్ దొరుకుతాయి. సో సజెషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బిజినెస్ చేసే వాళ్ళు చాలా చెప్తారు. సో అవి వినచ్చు. లేకుంటే ఏదన్నా మీరు సిటీలో ఉంటే చాలా మీటింగ్స్ అటెండ్ కావచ్చు, అర్థమవుతుందా. చెయ్యాలని ఉంటే ఏదైనా చెయ్యచ్చు. సో మాతో ఇది కాదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. ఓకే, బిజినెస్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. చిన్న బిజినెస్ అయినా పెద్దగా గ్రో చేయొచ్చు, కానీ ఇయర్స్ టైం పడుతుంది. ఏదైనా అంత తొందరగా కాదు. జాబ్ చేయొచ్చు, జాబ్ పొందు, కానీ నీకు లిమిటెడ్ శాలరీ ఉంటుంది. అన్లిమిటెడ్ శాలరీ నువ్వు చేసినంత శాలరీ రాదు, ఎందుకంటే నువ్వు ఒకరి కింద పని చేస్తావు కాబట్టి. నేనేమంటున్నా, మీరు ఒక దాంట్లో సెటిల్ అయ్యేంత వరకు ఒక దగ్గర వర్క్ చేయరు, తప్పలేదు. ఎందుకంటే పేరెంట్స్ అడగదు కాబట్టి ఒక దగ్గర వర్క్ చేస్తే ఏమవుతుందంటే నీకు కష్టం ఏంటో తెలుస్తుంది. సో లైఫ్లో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండని పర్వాలేదు, బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ ఉండని, కానీ ఎడిక్ట్ ఉండద్దు. ఇప్పుడు ప్రతి మనిషికి హార్మోన్స్ ఉంటాయి, సో ఇన్బ్యాలెన్స్, అవన్నీ అట్రాక్షన్ ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. సో నేనేమంటున్నా, వాటిని మీరు ఒక స్టేజ్ వచ్చేదాకా కంట్రోల్ ఉంచుకోరు. అండ్ మీరు ఈ అమ్మాయి జోలికి కానీ, అమ్మాయిలు అయితే అబ్బాయిల జోలికి, మీరు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ లస్ట్కి ఎడిక్ట్ అయ్యారు అనుకో, మీరు బిజినెస్ చేయలేరు, మైండ్ కంట్రోల్ తప్పుతుంది. సో నేనేమంటున్నా, మైండ్ కంట్రోల్ తప్పొద్దంటే మీకు దేని మీద అయితే చేయాలనుకుంటారో కసి ఉంటుందో దాని మీదనే ఫోకస్ పెట్టి చేయాలి. కానీ లవ్ మీద ఎడిక్ట్ కావద్దు. ఉండని, అంటే లస్ట్ లిమిటెడ్ లవ్ ఉంటే ఏం కాదు, కానీ ఎడిక్ట్ కావద్దు. ఏదో కలిసిర్రు, మాట్లాడారు, చేసుకున్నారు అంటే పర్వాలేదు, కానీ మార్నింగ్ లేచి నుంచి పడుకునేదాకా దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ కడుపు నిండది, అర్థమవుతుందా. సో మీరు బయట యాక్సరీస్ కొనుక్కోలేరు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరైనా వాళ్ళు కార్స్, బైక్స్ తీసుకోవడం జరుగుతుంది, ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది, కానీ మీరు మాత్రం అట్లనే ఉంటారు. దేనికి, లస్ట్కి, లవ్కి ఎడిక్ట్ అయితే. అదే మీరు వర్క్ ఎడిక్ట్ అయ్యారనుకో, అన్నీ వస్తాయి మీకు. హ్యాపీనెస్, ఫ్రీడమ్, పీస్, దాంతోపాటు మనీ, ఎవ్రీథింగ్. సో మనీలో ఉన్నంత హ్యాపీనెస్ నీకు దేంట్లో దొరకదు. మనీ అంటే లవ్ కూడా మనీ ద్వారా వస్తాయి. మీ గర్ల్ ఫ్రెండ్ కూడా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీతో ఉంటుంది. ఎందుకంటే నన్ను బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది, దాంతోపాటు నాకు మంచిగా తినిపించడం జరుగుతుంది, సో నన్ను మంచిగా చూసుకుంటాడని ఆమెకు ఒక భరోసా ఉంటుంది. నువ్వే బికారిగా లేకుంటే నేను ఎవరు, ఏ అమ్మాయి రాదు. దాంతోపాటు ఫిజిక్ కూడా మెయింటైన్ చేయాలి, అండ్ పిక్చర్ లేకుంటే ఎవరు రారు, అర్థమవుతుందా. సో నేనేమంటున్నానంటే పేరెంట్స్ని డబ్బు అడగకూరి, యంగ్ ఏజ్ నుంచి మీ కాళ్ళ మీద మీరు నిలబడితేనే ఎదుగుతారు. మన ఇండియాలో చాలామందికి తెలివి ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, కానీ వాళ్ళు ఉపయోగించుకోరు, వాళ్ళు యూజ్ చేసుకోరు. పేరెంట్స్కి భయపడి, సొసైటీకి భయపడి, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇదేమనుకుంటారు అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటారు, కానీ సొంత డెసిషన్ తీసుకొని ముందుకు అడిగేయరు.
ఎవరైతే ముందుకు అడిగేసి వెళ్తారో వాళ్ళు మాత్రం లైఫ్లో సక్సెస్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద బిజినెస్లు చాలా అయినాయి కూడా. అవన్నీ వాళ్ళు తీసుకున్న ఓన్ డెసిషన్స్ అంటే వాళ్ళు తీసుకున్న సొంత నిర్ణయాలు. దాంతోపాటు వాళ్ళు దాని మీద కష్టపడి వర్క్ చేసారు. కష్టపడి మీన్స్ అంది ఎఫర్ట్స్, ఫోకస్ మొత్తం దాని మీద ఉంటుంది. అట్లా నేను అనేది. సో అమెరికాలో చూడు, 15 years వచ్చిందంటే కథ పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటారు పిల్లలు. వాళ్ళు సొంత డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన దాంట్లో ఏముంటుందంటే 18 years కానీ, టీనేజ్ కానీ, అడల్ట్ కానీ మొత్తం పేరెంట్సే మేపాలి పిల్లలని. దాంతో పిల్లలు బద్ధకస్తులు అయిపోతారు. అంతే తేడా. సో మీకంటూ మీరు సొంతంగా సొంత డబ్బు సంపాదించే దాంట్లో ఫీలింగ్ నీకు పేరెంట్స్ ఇచ్చే దాంట్లో ఉండదు. ఇంతే. సో మీ ఇష్టం. ఇక నేను చెప్తున్నా, మీ ఇష్టం ఉంటే పాటించవచ్చు, లేకుంటే లేదు. పాటించారనుకో మీ లైఫ్ అనేది మీరు అనుకున్నట్టు ఉంటుంది. ఎందుకని మీరు సంపాదించారనుకో లైఫ్ మీరు అనుకునే విధంగా మార్చుకోవచ్చు. మీరు సంపాదించలేరనుకో తల్లిదండ్రులు తిడతారు, డాడీకి మీ నాన్న కేర్ చేయడం, మదర్ తిడుతుంది. సో నీకు రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. అది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ కదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి. మీ ఇష్టం. నన్ను తిట్టినా పర్వాలేదు. నేను కుల్ల రియాలిటీ చెప్తున్నా. మీరు సొంత డబ్బులు మీరు సొంతంగా సంపాదిస్తేనే మీకు వాల్యూ, రెస్పెక్ట్ ఉంటుంది బయట, లేకుంటే ఉండదు. ఓకే. సో మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.